అవసరం ఉన్నా లేకున్నా మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకునే వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల గొంతులు పోలింగ్ పూర్తయిన క్షణం నుంచి మూగబోయాయి. ఎక్కడా వారి మాట వినిపించడం లేదు. వారికి మాత్రమే అలవాటైన భాషలో ప్రసంగాలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ విడతలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. వైసీపీ నేతల అరాచకాలు, హింసాకాండ మధ్య రాష్ట్రంలో ఓటర్లు బెదరకుండా అదరకుండా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే వరకు విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీలో ఇప్పుడు ఆ ధీమా కనిపించడం లేదు. అస్తమాను నోరెట్టుకు పడిపోయే వైసీపీ అధికార ప్రతినిధులు అనిల్ కుమార్ యాదవ్, రోజా, కొడాలి నాని వంటి అనుచిత భాషా ప్రవీణులు మూగనొమ్ము పట్టారు. డిఫెన్స్ లో పడ్డారు. నిన్న మొన్నటి వరకు గెలుపు ధీమా వ్యక్తం చేసిన ఆ నేతలు ఇప్పుడు పోలింగ్ సందర్భంగా విపక్ష కూటమి దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోలీసులు, అధికార యంత్రాంగం వారికి మద్దతుగా నిలిచిందని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం దాడులు తాము చేసి కేసులు ప్రత్యర్థుల మీద నమోదయ్యేలా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమకు అన్యాయం జరిగిపోయిందంటూ గుండెలు బాధేసుకుంటున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ కుమార్ యాదవ్ అయితే మంగళవారం ఉదయం మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో వైసీపీ శ్రేణులను నియంత్రించిన పోలీసులు, తెలుగుదేశం నేతలు శ్రేణులకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి చెలరేగిపోయేలా చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణ ద్వారా తమ ఓటమిని పరోక్షంగా అంగీకరించేశారు. ఇక ఫైర్ బ్రాండ్ నాయకురాలు నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా అయితే తన నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే తన ఓటమి కోసం పనిచేశారంటూ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వెళ్లగక్కి ఫలితంతో పని లేకుండానే ఓటమిని అంగీకరించేశారు. బూతుల స్పెషలిస్ట్ కొడాలి నాని అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో కానీ, పోలింగ్ ముగిసిన తర్వాత కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కుటుంబంతో సహా సాయంత్రం ఎప్పుడో వచ్చి ఓటేసి వెళ్ళిపోయారు. సాధారణంగా వీరు తెలుగుదేశంపై ఇష్టారీతిన పెద్ద నోరేసుకొని పడిపోవడంలో సిద్ధహస్తులు. అటువంటి వీరి నోరు మూతపడటమే గెలుపుపై వైసీపీలో సన్నగిలిన నమ్మకానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.